అరుదైన జన్యుపరమైన రుగ్మత స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీపై అవగాహన కల్పించేందుకు క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఆధ్వర్యంలో రన్ ఫర్ ఎస్ఎంఏ 2025 మూడవ ఎడిషన్ గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహభరితంగా జరిగింది. 21K, 10K, 5K టైమ్డ్, 5K నాన్ టైమ్డ్ విభాగాల్లో నిర్వహితమైన ఈ రన్లో విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు, వైద్య నిపుణులు, ఎస్ఎంఏ బాధిత కుటుంబాలు, సాధారణ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, నేషనల్ టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీశ్రీ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. I am Sri Lakshmi, co-founder and trustee of Cure SMA Foundation of India. This is the third edition of Run for SMA. We are conducting for two reasons. One is to get support for the SMA warriors, that is those affected by SMA, already SMA unna valaki. Second point is to క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ప్రివెన్షన్. ఇది ఎంత భయంకరమైన జబ్బు అయినా కూడా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మేము బాధపడుతున్నాము, వేరే పిల్లలు కూడా బాధపడకూడదు అన్న ఆశతోటి మేము ఇది చేస్తున్నాము. సో ఎక్కువ అవేర్నెస్ వచ్చి ఇలాంటి ఒక జబ్బు ఉంది, దీనికి నివారించవచ్చు అంటే పేరెంట్స్ కూడా పేరెంట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఫ్యామిలీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆలోచిస్తారు. సో అందుకనే మేము మరీ చెప్తున్నాము. ఈ రోజున మెడ్జీనోమ్ అన్న వాళ్ళు 50% డిస్కౌంట్కి ఈ టెస్ట్ చేస్తున్నారు. ఎస్ఎంఏ క్యారియర్ టెస్ట్ అనేది 3500కి చేస్తున్నారు. బయట 7000 ఉంటుంది, ఇక్కడ 50%. ఇదే కాకుండా ఇంకొకటి టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు రీసెర్చ్ పర్పస్ కోసం వచ్చారు. సలైవా శాంపిల్స్ తీసుకుంటారు రీసెర్చ్ కోసము. ఈ తర్వాత చాలా లో కాస్ట్ టెస్టింగ్ మెథడ్ తీసుకురావడానికి వాళ్ళు చూస్తున్నారు. సో దీనిలో కూడా రీసెర్చ్ ప్రాసెస్లో కూడా అందరూ మీ శాంపిల్స్ మీరు కూడా ఇవ్వచ్చు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాధా రమాదేవి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మయూర్ పట్నాల, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ తదితరులు హాజరయ్యారు. స్టేడియం నుండి ప్రారంభమై ఐఐటి సర్కిల్, ఐఎస్బి, విప్రో సర్కిల్, పుల్లెల గోపిచంద్ అకాడమీ మీదుగా స్టేడియంకు చేరుకున్న ఈ రన్ అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. ఈరోజు ఎస్ఎంఏ స్పైనల్ మస్కులర్ అట్రాఫీ ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ కోసం ఇక్కడ చాలా బ్రహ్మాండమైన విధంగా ఒక రన్ జరిగింది. టర్న్ అవుట్ వాజ్ వెరీ గుడ్. ఈ ఫౌండేషన్ని శ్రీలక్ష్మి గారు ఎప్పటి నుంచో నడిపిస్తూ వస్తున్నారు. మోర్ దెన్ 2000 చిల్డ్రన్ హూ ఆర్ అఫెక్టెడ్ బై ఎస్ఎంఏ ఆర్ రిజిస్టర్డ్ విత్ దెమ్. అండ్ ఈరోజు చూసారంటే 5000 రన్, 10K, 20K, ఆల్మోస్ట్ క్లోజ్ టు మోర్ దెన్ 2000 పీపుల్ హ్యావ్ కమ్ ఫర్ ద రన్ టుడే. ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్. సో అవేర్నెస్ అనేది పెంచాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇంకా ఇది మాత్రం కాకుండా ఇంకా ఎంతో కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో రీచింగ్ అవుట్ టు హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వర్కర్స్, టు ఆశా వర్కర్స్ and other ways to reach to rural areas, that is something to be taken forward. And the cost of the medicine is very high, a lot of crores manandarku telisinde. So a medicine cost valla prevention should be the best method. And preventive kits చాలా తక్కువ 3500 రూపీస్ నుంచి దొరుకుతుంది. కాకపోతే అవేర్నెస్ లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం ఇట్లాంటి అవేర్నెస్ని పెంచితే ఈ డిసీజ్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఎస్ఎంఏ చిన్నారుల కండర శక్తి, కదలిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, రేర్ డిసీజ్ల బాధిత కుటుంబాలకు స్థిరమైన మద్దతు కోసం వైద్య నిపుణులు, పరిశోధనా సంస్థలు, కార్పొరేట్లు, ప్రభుత్వ రంగాల మధ్య సమన్వయం అవసరమని క్యూర్ ఎస్ఎంఏ ఇండియా సహ వ్యవస్థాపకురాలు శ్రీ లక్ష్మీనలం పేర్కొన్నారు. సోమిరెడ్డి సత్తి, విజయ్ వావిలాల, డాక్టర్ శ్రీనివాస్ నన్నూరి, డాక్టర్ దినేష్ చిర్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఒక చాలా మంచి కాజ్ కోసం ఒక సముదాయాన్ని ఒక దగ్గరికి తీసుకురావడం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం వస్తూ ఉంది. మన అందరికీ తెలుసు, సమాజంలో కొంతమంది ఎస్ఎంఏ బాధితులు ఉంటారు. అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. చాలా చిన్న వయసు నుంచి వాళ్ళ శరీరంలో కొన్ని కష్టాలు మొదలవుతాయి. వాటికి ఎస్ఎంఏ అంటారు. అండ్ అన్నిటికంటే చాలా బాధాకరం విషయం ఏముంది అంటే
ఇట్లాంటి దానికి ఔషధి ఉంది, కానీ అది చాలా చాలా ఖరీదమైన ఔషధి. అంటే చాలామందికి నమ్మకం రాకపోవచ్చు, ఒక్కొక్క ఔషధి ఖరీదు ఒక 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల వరకు కూడా ఉంటుంది. అండ్ అంత సాధారణంగా అంత సులభంగా ఇట్లాంటి ఔషధాలు కూడా దొరకవు అన్నమాట. సో సమాజంలో ఎవరికి ఇట్లాంటి పరిస్థితి ఉందో, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ నాన్న, వాటన్నిటిపైన వాళ్ళందరిపైన ఇట్లా సానుభూతి చూపించుకోవడానికి, తర్వాత ఈ వ్యాధి గురించి అందరిలో అవగాహన తీసుకురావడానికి, అండ్ ఈ బాధ్యతలని ఎట్లా మనము ఆదరణతో చూసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన ఇక్కడ రన్ ఫర్ ఎస్ఎంఏ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దేశవ్యాప్తంగా ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, క్యూర్ ఎస్ఎంఏ ఇండియా. అండ్ ఈరోజు ఈ రన్కి ఇక్కడ అపూర్వమైన స్పందన ఉంది. సుమారు ఒక 2,000 మంది ఈ 21 కిలోమీటర్, 10 కిలోమీటర్, 5 కిలోమీటర్ రన్స్లో పాల్గొంటున్నారు. సో ఇట్లాంటి కార్యక్రమం వలన ప్రజల్లో కూడా, సమాజంలో బాగా నిస్సహాయ పరిస్థితిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పట్ల మన ఆచరణ ఎట్లా ఉండాలి, ఎట్లా సానుకూలంగా, సానుభూతిగా, అండ్ మన వంతు ఏదైనా చేసేది ఉంటే ఇట్లాంటి ఒక చాలా మంచి సందేశము ఇట్లాంటి కార్యక్రమం ద్వారా మనము అందరికీ ఇవ్వగలుగుతున్నాము.